బిగ్ టీవీ ఆధ్వర్యంలో చోడవరం సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో మాడుగుల ఏజెన్సీ ప్రాంతంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం సంతోషమని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎంతో మంది మహిళలకు గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఉచితంగా పరీక్షలు చేయడంతో పాటు మందులు కూడా పంపిణీ బిగ్ టీవీ ద్వారా చేయడం సంతోషంగా ఉందన్నారు. స్థానిక గిరిజన గ్రామాల నుంచి భారీగా మహిళలు వృద్ధులు వచ్చారంటున్న స్థానికులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మెగా మెడికల్ క్యాంపు అటు రెండు రాష్ట్రాల్లోనూ జరుగుతున్నటువంటిది అయితే చూస్తున్నాం. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి మెడికల్ అసిస్టెన్స్ అనేది చాలా అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అనకాపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి వీమాడుగుల్లో ఉన్నాం. వీమాడుగుల్లో ప్రస్తుతం అయితే బిగ్ టీవీ సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహణ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ బీపీ షుగర్తో పాటుగా అటు ఎముకలు కీళ్ళు ఆర్థోపెడిషన్ అదేవిధంగా జనరల్ మెడిసిన్కి సంబంధించి ముఖ్యంగా చూస్తే స్త్రీల సమస్యలు, ఎందుకంటే గైనిక్ సమస్యలు అనేక ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఈ సమస్యలు ఏమీ తెలిసే అవకాశం అయితే లేదు. వాటికి ట్రీట్మెంట్కి వెళ్ళాలన్నా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా కూడా అవి చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని, అదేవిధంగా ఖర్చుతో కూడుకున్నటువంటిది. సో ఇలాంటి మెడికల్ క్యాంపుల నిర్వహణ వల్ల చాలా వరకు ఉపయోగం ఉంటుంది, ప్రయోజనం ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే ఇక్కడ ఈ మెడికల్ క్యాంపు నిర్వహణకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సార్, ఏం చెప్తారు? బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఇటు డాక్టర్ చంద్రశేఖర్ గారు పర్యవేక్షణలో ముఖ్యంగా సంజీవని హాస్పిటల్స్ బిగ్ టీవీ చేస్తున్నటువంటి మెగా మెడికల్ క్యాంపు ఏజెన్సీ ప్రాంతాలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటారు? ఏం చెప్తారు? ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామాలన్నింటికి చాలా శుభసూచకం ఉండేది. ఇంతవరకు కూడా ఏ టీవీ వాళ్ళు కూడా ఎటువంటి కార్యక్రమం పెట్టలేదు. ఈవేళ బిగ్ టీవీ వారు పెట్టినటువంటి కార్యక్రమానికి మేము చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ సుమారు 180 గ్రామాలు ఉన్నాయి. ఈ 180 గ్రామాల్లో కూడా 100 గ్రామాలు గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ బిగ్ టీవీ వాళ్ళు వారం రోజుల నుంచి మైక్లో అనౌన్స్ చేసి ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ కార్యక్రమం కోసం అనౌన్స్ చేశారు. ఈవేళ దానివల్ల అనేక మంది వచ్చి ఈ కార్యక్రమం చేసుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి షుగర్ టెస్టులు కానీ, బీపీ టెస్టులు కానీ, గైనిక్ ప్రాబ్లంలు కానీ అన్నీ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గైనిక్ ఉన్నటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతంలో వాళ్ళు చెప్పుకోలేక, డబ్బులు లేక ఎక్కడికి వెళ్ళలేరు. అటువంటి వాళ్ళకి ఇది చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో చేసి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ కూడా ఇటువంటి క్యాంపులు పెడితే ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తారని, మనం బిగ్ టీవీ వారు దీన్ని చేసినట్టయితే ఎంతో కృతజ్ఞతలు అవుతారని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. అటువంటి కార్యక్రమాలు చేయమని మరీ కోరుకుంటున్నాం. అంటే మీరు ఇక్కడ చూపించుకోవడానికి వచ్చారా? మీరు కూడా టెస్ట్ చేయించుకోవడానికి వచ్చారా? నేను కూడా చూపించుకున్నానండి. నేను కూడా బీపీ షుగర్ టెస్ట్ చేయించుకున్నాను. మేమందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ని. అయితే ఇటువంటి పెద్ద కార్యక్రమం బిగ్ టీవీ వాళ్ళు స్పాన్సర్ చేయడం చాలా సంతోషంగా. ముందుగా బిగ్ టీవీ వారికి నా కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. అలాగే సంజీవని హాస్పిటల్ వారు కూడా ఈ కార్యక్రమాన్ని పంచుకొని అందరికీ టెస్టులు చేసి మాకు మంచి గైడెన్స్ ఇచ్చి మేము ఏ మందులు వాడాలి, ఏం చేయాలి, ఇంకా ఏమైనా ప్రాబ్లం వస్తే మా హాస్పిటల్కి రండి అని వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి కార్యక్రమం బిగ్ టీవీ వారు ఏర్పాటు చేయడం వారికి మేము కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. ఏం చెప్తారు సార్? అసలు ఇలాంటి మెడికల్ క్యాంపుల నిర్వహణ వల్ల చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్పవలసింది చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా బిగ్ టీవీ గారికి నా యొక్క అభినందనలు. ఈ కార్యక్రమం పెట్టడం వల్ల ఎంతోమంది పేద ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ప్రాబ్లంకి కూడా వీళ్ళు విశాఖపట్నము, అనకాపల్లి, చోడవరము వెళ్లకుండా దగ్గరలో ఉన్నటువంటి ఈ సదుపాయాన్ని ఉపయోగించడం కూడా వీళ్ళకి ఎంతో మేలు చేకూరుతుంది. అలాగే మీరు ప్రాపకండా చేస్తూ ఈ బీపీ మేమందరినీ ఓల్డ్ ఏజ్ పెన్షన్లని మేము చెక్ చేయించుకుంటున్నాం. వీళ్ళు బీపీ, షుగరు ఇవన్నీ చెక్ చేసి వాటిని తగ్గట్టు మందులు కూడా వాళ్ళే ఉచితంగా సప్లై చేస్తున్నారు. అలాగే ఈ విధంగా ప్రతి వారం కూడా మీరు సోమవారం పెడితే ఈ గిరిజన ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు దీనివల్ల ఉపయోగపడుతుందని నేను మరీ కోరుతున్నాను మిమ్మల్ని. సో ఓవరాల్గా ఈ ప్రాంతాలు దాదాపుగా 160 వరకు ఏజెన్సీ ప్రాంతాలు
ఈ చుట్టుపక్కలే ఉన్నాయి, మాడుగుల చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా గైనిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఈ బిగ్ టీవీ సంజీవని హాస్పిటల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ మెగా మెడికల్ క్యాంప్తో పాటుగా బిగ్ టీవీ అనేక మెడికల్ క్యాంపులు కనుక నిర్వహణ చేస్తే ఎంతోమంది గిరిజనులకు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడుతుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే సంజీవని హాస్పిటల్స్ చోడవరం డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బిగ్ టీవీ నిర్వహిస్తున్నటువంటి ఈ మెగా మెడికల్ క్యాంపు అనేక మంది సమస్యలు, వైద్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.